హాయ్ హలో అస్సలాము అలైకుమ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హౌ ఆర్ యు ఆల్? ఈరోజు రెసిపీ వచ్చేసి ఆలు పరాటా ఎలా చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి ఎంత చక్కగా ఆలుతో చాలా స్మూత్గా చాలా బాగా వచ్చాయి. చూసేసేయండి. ముందుగా ఆలుని వాష్ చేసుకొని ఇలా కట్ చేసేసుకోవాలి 2 ముక్కలుగా. మరో కుక్కర్లో వాటర్ వేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 2 విజిల్స్ వచ్చేలా కుక్ చేసుకోవాలి. మరో ప్యాన్లో 2 కప్ గోధుమ పిండి వేసేసుకొని 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని కొన్ని వాటర్ పోసుకుంటూ చపాతీ పిండలా ముద్దలా కలిపేసుకోవాలి. ఇలా కొన్ని వాటర్ వేసుకుంటూ చపాతీ ముద్దలా ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసేసుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ బాగా కలుపుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోవాలి. ఇలా ఆలు 2 విజిల్స్ వచ్చాక ఆఫ్ చేసేసుకొని ఇలా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. మరో ప్యాన్లోకి తీసేసుకొని ఆలుపై ఉన్న పొట్టుని తీసేసుకోవాలి. ఇలా తీసుకున్నాక ఆలు మ్యాషర్ తోటి అంతా ఆలుని బాగా మెత్తగా చేసేసుకోవాలి. ఇలా అంతా బాగా చేసుకున్న తర్వాతకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ మిర్చి పౌడర్, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, ఆనియన్స్, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, ఒక నిమ్మకాయ వేసుకొని బాగా అంతా కలిపేసుకోవాలి. మసాలా మొత్తం ఆలుకి పట్టించాలి. ఇలా ఆలుకి అంతా మసాలా పట్టించిన తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న గోధుమ పిండిని, చపాతీ పిండిని ఇలా ఆలు వేసుకొని ఒక బొటన వేలుతో లోపలికి స్ప్రెడ్ చేసుకుంటూ ముద్దలా చేసుకొని చపాతీలా చేసేసుకోవాలి. పొడి పిండి వేసుకొని రౌండ్గా చపాతీలా ఎక్కువ స్ప్రెడ్ చేయకుండా చపాతీలా చేసేసుకోవాలి. ఎక్కువ స్పెషల్ పెట్టకుండా నార్మల్గా చేసేసుకోవాలి. అలానే స్టవ్ పై తవ్వ ఎక్కించి తవ్వ హీట్ అయ్యాక మనం తయారు చేసి పెట్టుకున్న ఆలు పరాటాని వేసేసుకొని ఆయిల్ వేసుకుంటూ 2 సైడ్ మంచిగా కాల్చుకోవాలి. ఇలా అంతా కాల్చుకున్న తర్వాతకి మరో చపాతీ చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇది కూడా మంచిగా 2 సైడ్స్ మంచిగా ఆయిల్ వేసుకుంటూ మంచిగా కాల్చుకోవాలి. 2 సైడ్స్ మనం ఇక్కడ నెయ్యితోటైనా ఆలు పరాటాని కాల్చుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలా ఈజీగా సింపుల్గా ఆలు పరాటా తయారైంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని ఫాలో అవ్వండి గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు ట్రై చేసి కామెంట్లో తెలియపరచండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.